రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తీసిన మూవీ సలార్. ఈ సినిమా ట్రైలర్ తో ప్రమోషన్ అన్నారు. తీరా చూస్తే అంత సైలెంట్ గా మిగిలిపోయారు. యానిమల్ మూవీకి సలార్ ని అటాచ్ చేశామన్నారు. ఆ తర్వాత చూస్తే అదేమీ జరగలేదు. జస్ట్ యూట్యూబ్ లో ట్రైలర్స్ అందడి పెంచేశారు. ఇదంతా కావాలని చేస్తున్నారా? సలార్ మీద అంచనాల భారం పడకుండా ప్రశాంత్ నీల్ జాగ్రత్త పడుతున్నాడా? ఇలా అయితే హైప్ కూడా తగ్గిపోతుంది. ఓపెనింగ్స్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇంతకీ ప్రశాంత్ నీల్ ప్లానింగ్ ఏంటి? టేక్ ఎ లుక్. సలార్ మూవీ గ్లింప్స్ నుంచి ఇప్పుడు ఫిల్మ్ టీమ్ షాక్ ఇచ్చేలా సందడి మొదలుపెట్టిన ప్రోమో వరకు ప్రశాంత్ నీల్ స్ట్రాటజీ అర్థం కాకుండా ఉంది. పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ వేరు. అలాంటి స్టార్ తో ఇలాంటి దర్శకుడు సినిమా తీస్తే దాని ప్రమోషన్ ఇలానా అన్నట్టు డౌట్లు పెరుగుతున్నాయి. సలార్ తాలూకు గ్లింప్స్ లానే ప్రతిదీ పేలాల్సిందే. ఆరెంజ్ కాంబినేషన్ కాబట్టి వాళ్ళిచ్చే ప్రతి అప్డేట్ కి భారీ రెస్పాన్స్ రావటం కామన్. అలాంటిది ఎందుకని ట్రైలర్ ని సింపుల్ గా యూట్యూబ్ లో లాంచ్ అన్నారు? అలాంటి ఆలోచన వెనుక అతి అంచనాల భారానికి బ్రేక్ వేసే స్ట్రాటజీనే కారణమా? KGF 2 తర్వాత ప్రశాంత్ నీల్ నిదానమే ప్రధానమంటున్నాడా? మరోవైపు KGF 2తో 1200 కోట్లు రాబట్టిన పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, మరోవైపు బాహుబలితో తొలి పాన్ ఇండియా సూపర్ హీరో అనిపించుకున్న ప్రభాస్, అందులో ప్రభాస్ 1800 కోట్ల రికార్డు కూడా తన వెనుకే ఉంది. అలాంటి వేళ్ల కాంబినేషన్ లో వచ్చే సలార్ తాలూకు ప్రమోషనే చాలా చప్పగా ఉంది. కావాలనే అలా చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో సలార్ మీద భారీ అంచనాలే ఉన్నాయి. సలార్ తో తన అభిమాన హీరో మరోసారి బాహుబలి రేంజ్ లో దుమ్ముదులపాలని కోరుకుంటున్నారు. సాహో ఆ రేంజ్ లో వచ్చినా కంటెంట్ వేగ్గా ఉండటంతో అప్పటి నుంచి ప్రభాస్ కి వరుసగా పంచులు పడుతూనే ఉన్నాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ పాన్ ఇండియా లెవెల్లో ఇలా వరుసగా ప్రభాస్ కి ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. ఒకదాన్ని మించి మరోటి ఫ్లాప్ అవటంతో ఫ్యాన్స్ లో కూడా ఓ రకమైన ఫ్రస్ట్రేషన్ పెరిగింది. అదే సలార్ మీద అంచనాల భారంగా మారకూడదని ప్రశాంత్ నీల్ హైప్ ని కంట్రోల్ చేస్తున్నాడంటున్నారు. సలార్ ట్రైలర్ ఎప్పుడో దసరాకే రావాలి, దీపావళికి కూడా వచ్చే ఛాన్స్ ఉండేది. కానీ కావాలనే రిలీజ్ కి 21 రోజుల ముందు విడుదల చేయటం వెనుక హైప్ పెంచే ఉద్దేశం కనిపిస్తోంది. కానీ దాన్ని సింపుల్ గా లాంచ్ చేయటం అనే ఐడియా వెనుక అతిగా పెరిగే హైప్ ని కాస్త కంట్రోల్ చేయటమే అంటున్నారు. ఈ మధ్య ట్రైలర్ లాంచ్ లో భారీగా చేసినా, ఈవెంట్లు ప్లాన్ చేసినా అక్కడ స్టార్లు, డైరెక్టర్ చేసే కామెంట్లు సినిమాకు భారీ హైప్ తెస్తున్నాయి. కానీ థియేటర్స్ లో ఏమాత్రం సినిమా కాస్త మిక్స్డ్ గా టాక్ తెచ్చుకున్నా ఆ కామెంట్లే కొంపలు ముంచుతున్నాయి. అందుకే అంచనాల భారం పెరగకుండా, అలాని హైప్ తగ్గకుండా చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్తున్నాడు ప్రశాంత్ నీల్.